భారత్ విధిస్తున్న ఇంపోర్ట్ ట్యాక్సులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సీరియస్ అయ్యారు. అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తూ ఆటోమొబైల్ దిగుమతులపై భారత్ విధిస్తున్న ట్యాక్సులను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ ట్యాక్సులు 100% కంటే ఎక్కువగా ఉన్నాయని ట్రంప్ సీరియస్ అయ్యారట. ఏప్రిల్ 2 నుంచి అమెరికా కూడా భారత్ పైన ట్యాక్సులు విధిస్తుందని ట్రంప్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఇంతకు ఈ ట్యాక్స్ వార్ ఇటువైపు వెళ్ళబోతోంది. భారత్ ఏం చేయబోతుందో ఈ శ్రేణిలో చూసేద్దాం. దాదాపు ప్రతి దేశం దశాబ్దాల తరబడి అమెరికాపై ఇంపోర్ట్ ట్యాక్సులు వేస్తూ విధిస్తూ ఇబ్బంది పెడుతోందని, ఇక వాటి ఆటలు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. ట్రంప్ ప్రభుత్వ పాలనలో మీరు హయ్యర్ ట్యాక్సులు రెండింతలు చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఇతర దేశాలు దశాబ్దాలుగా భారీ ట్యాక్సులు వేస్తూ అమెరికాను ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు అమెరికా వంతొచ్చింది. ఆయా దేశాలపై వారు వేసిన ట్యాక్సులను తిరిగి ప్రయోగిస్తాం. చైనా, బ్రెజిల్, భారత్, మెక్సికో తదితర దేశాలు మేము వసూలు చేస్తున్న ట్యాక్సుల కంటే అధికంగానే వసూలు చేస్తున్నాయి. అది సమంజసం కాదు. భారత్ ఆటోమొబైల్ ఇండస్ట్రీపై 100% పైగా విధిస్తోందని ట్రంప్ తన ప్రసంగంలో మండిపడ్డారు. చైనా, బ్రెజిల్, యూరోపియన్ యూనియన్, మెక్సికోలు అమెరికా ఉత్పత్తులపై విధిస్తున్న ట్యాక్సులను ట్రంప్ ప్రస్తావించారు. అమెరికాపై ఆ దేశాలు ఏ మేరకు ట్యాక్సులు వేస్తున్నాయో అదే స్థాయిలో అమెరికా కూడా వసూలు చేస్తామని ట్రంప్ అన్నారు. మేము వసూలు చేస్తున్న ట్యాక్సులతో పోలిస్తే చైనా మా ఉత్పత్తులపై సగటున రెట్టింపు వసూలు చేస్తోంది. దక్షిణ కొరియా సగటున 4 రెట్లు అధికంగా ఉంది. మేము సైనిక పరంగా ఇతరత్రా దక్షిణ కొరియాకు ఎంతో సాయం చేశాం, కానీ జరిగిందేమిటని ట్రంప్ మండిపడ్డారు. అమెరికాపై పన్నులు విధిస్తున్న దేశాలు తాము కూడా పన్నులు వేస్తామని ట్రంప్ ఈ సందర్భంగా చెప్పారు. ఆయా దేశాలు తమ మార్కెట్ల నుండి అమెరికాను తరిమేసేందుకు ద్రవ్యేతర సుంకాలు విధిస్తున్నాయని అంటూ అమెరికా మార్కెట్లో ఆ దేశాలు కనిపించకుండా తాము కూడా ద్రవ్యేతర అడ్డంకులు సృష్టిస్తామని చెప్పారు. అమెరికాపై అధిక ట్యాక్స్ విధిస్తూ సమస్యలు సృష్టించిన దేశాలపై గత బైడెన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ట్రంప్ విమర్శించారు. భారత్ అధిక దిగుమతి సుంకాలను విధిస్తోందని, అందుకే ఏప్రిల్ 2 నుంచి ఆ దేశంపై భారీగా ప్రతీకార సుంకాలు అమలు చేయబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భారీ ట్యాక్స్ వేయడం సరికాదు, అలాంటి దేశాలన్నింటిపైన అమెరికా కూడా పన్నులు విధిస్తోందని ట్రంప్ అన్నారు. రష్యా శాంతి చర్చలు కోరుకుంటుంది. దానికి తగ్గట్టు ఆ దేశం నుంచి గట్టి సంకేతాలొచ్చాయని ట్రంప్ చెప్పారు. మరోవైపు యుక్రెయిన్ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తోందని ట్రంప్ తెలిపారు. అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి ట్రంప్ 1 గంట 40 నిమిషాల పాటు మాట్లాడారు. ఇంతసేపు మాట్లాడిన రికార్డు గతంలో బిల్ క్లింటన్ పేరిటుండేది. క్లింటన్ 1 గంట 28 నిమిషాల పాటు మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ, వలస, విదేశీ విధానాలను ట్రంప్ ప్రస్తావించారు. అమెరికాకు గోల్డెన్ ఎరా స్టార్ట్ అయ్యిందని ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ ప్రసంగం ముగియగానే సభ్యులంతా లేచి నిల్చొని చప్పట్లు కొడుతూ అభినందించారు. ఫైట్ ఫైట్ అని నినాదాలు చేశారు. ప్రసంగం ముగిసేసరికి డెమోక్రాటిక్ సభ్యులంతా వెళ్లిపోగా రిపబ్లికన్ సభ్యులు అధ్యక్షుడితో షేక్ హ్యాండ్స్ ఇచ్చారు. మీ వస్తువును మీరు అమెరికాలో ఉత్పత్తి చేయకపోతే ట్రంప్ పాలనలో ట్యాక్స్ భరించాల్సిందే. కొన్ని వస్తువుల విషయంలో అది మరింత అధికంగా ఉంటుంది. దశాబ్దాలుగా పలు దేశాలు మనపై సుంకాలు విధిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు మన సమయం వచ్చింది. ఐరోపా దేశాలు, చైనా, బ్రెజిల్, భారత్, మెక్సికో, కెనడాతో పాటు పలు దేశాలు మనపై అత్యధిక సుంకాలు విధిస్తున్నాయి. వాటితో పోలిస్తే మేం విధించేవి చాలా తక్కువ. ఇది అనుచితం. ఆటోమొబైల్ రంగంపై భారత్ 100% కంటే ఎక్కువ ట్యాక్సులు వసూలు చేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. చైనా మన ఉత్పత్తులపై డబుల్ ట్యాక్స్ విధిస్తోంది. ఇలా ఎక్కువ ట్యాక్స్ వసూలు చేయడం అన్యాయమని ట్రంప్ కాంగ్రెస్ ప్రసంగంలో అన్నారు. అమెరికాలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మళ్లీ తిరిగొచ్చిందని ట్రంప్ తెలిపారు. జనవరి 20న బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 6 వారాల్లో 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారని వెల్లడించారు. మరో 400 కార్యనిర్వాహక ఉత్తర్వులపై చర్యలు చేపట్టినట్టు తెలిపారు. యుక్రెయిన్కు బిలియన్ల కొద్ది డాలర్లను సాయం చేశామని ట్రంప్ ప్రకటించినప్పుడు డెమోక్రాట్లు బల్లలపై కొట్టే మద్దతు తెలిపారు. దీనికి కారణం ఈ సాయం బైడెన్ హయాంలో యుక్రెయిన్కు అందడమే కారణం. పనామా కాలువను స్వాధీనం చేసుకుంటామని చెప్పిన ట్రంప్
మరోవైపు అమెరికా అంతర్గత భద్రతకు గ్రీన్లాండ్ అవసరమని తేల్చి చెప్పారు. గ్రీన్ కార్డు కన్నా గోల్డ్ కార్డు విధానం అమెరికాకు మేలు చేస్తుందని అమెరికా కాంగ్రెస్లో ప్రకటించారు. అమెరికాలో లింగ మార్పిడి ఆపరేషన్లను క్రిమినలైజ్ చేయాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ద్రవ్యోల్బణ సమస్య గురించి ప్రస్తావిస్తూ జో బైడెన్ పాలనపై విమర్శలు చేశారు. చమురు, గ్యాస్ త్రవ్వకాల గురించి తన ఆలోచనలు వెల్లడించారు. ఏ దేశానికి లేని విధంగా మన కాళ్ల కింద ద్రవరూప బంగారం, చమురు, గ్యాస్ ఉందని, అది ద్రవ్యోల్బణ సమస్యను తీరుస్తుందని తెలిపారు. అమెరికా లెక్కల ప్రకారం 2024లో భారత్, ఆ దేశం మధ్య $129.2 బిలియన్ల వ్యాపారం జరిగింది. ఇందులో భారత్కు అమెరికా దిగుమతుల వాటా $41.8 బిలియన్, భారత్ ఎగుమతుల వాటా $87.4 బిలియన్. అమెరికా అధ్యక్షుడు ప్రతీకార ట్యాక్స్ ప్రకటించడంతో భారత్ అప్రమత్తమైంది. ఈ వివాదానికి సామరస్య పరిష్కారం దిశగా ఆలోచిస్తోంది. అమెరికాతో వాణిజ్య బృందంలో తలెత్తిన ట్యాక్స్ విధానాన్ని ఖచ్చితంగా పరిష్కారం కనుగొంటామనే ఆశాభావాన్ని భారత్ అధికారులు వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో భారత్ అధికారులు నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. కార్లు, రసాయనాలు సహా అనేక దిగుమతులపై సుంకాలు విధించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. ఆటోమొబైల్స్, కొన్ని వస్తువుల ఉత్పత్తులు, రసాయనాలు, ముఖ్యమైన మందులు, వైద్య పరికరాలు, ఎలక్ట్రానిక్స్పై సుంకాలు తగ్గించే విషయంపై అధికారులు చర్చలు జరుపుతున్నారు. మరోవైపు వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఇప్పటికే అమెరికా పర్యటనకు వెళ్లారు. ఇక అమెరికా విధించబోయే సుంకాలపై ఈ సందర్భంగా పీయూష్ గోయల్ స్పష్టత కోరే ఛాన్స్ ఉంది.